తాత వైరు కొరికేసాడేమో చూడండి రా. ఈ డైలాగ్ చూస్తే ప్రభాస్ గుర్తొస్తున్నాడు కదా. ఎస్, మనం ఇప్పుడు అదే మూవీ ఈవెంట్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ చూసారు కదా ఈ గ్రౌండ్ దగ్గర వాతావరణం ఎలా ఉందో. ఎక్కడ చూసినా ప్రభాస్ ఫ్యాన్స్, డార్లింగ్ కట్అవుట్సే కనిపిస్తున్నాయి. ఈవెంట్ అయితే 6 o'clockకి స్టార్ట్ కాబోతుంది. కాకపోతే ఇక్కడ ఏర్పాట్లు ఎలా జరిగినాయి, ఎంతవరకు వచ్చాయి అనేది మనం ఇప్పుడు చూద్దాము. ఇక్కడ చూసుకుంటే మనకి బాహుబలి, సలార్ తర్వాత అయితే ప్రభాస్ మనకి మళ్ళీ ఈ వింటేజ్ లుక్లో అయితే కనిపించబోతున్నారు. దేశం మొత్తాన్ని తన వైపు తిప్పుకున్న ప్రభాస్ ఇప్పుడు రాజాసాబ్గా ఒక కొత్త అవతారంలో మనం ముందుకు వస్తున్నారని తెలుస్తోంది. అండ్ ఇందులో మనకి వచ్చేసరికి చాలా కాలం తర్వాత ప్రభాస్ ఈ సినిమాలో బాగా నవ్వుతూ అందరినీ నవ్విస్తూ పక్కా లోకల్ కుర్రాడ్లా కనిపించారు. ఆ లుంగి కట్టు, ఆ స్టైల్ చూస్తుంటే మళ్ళీ పాత ప్రభాస్ని చూస్తున్నట్లుగా ఉంది. ఫ్యాన్స్ అందరికీ తెగ ఖుషి అవుతున్నారు. ఎక్కడ చూసినా ప్రభాస్ ఫ్యాన్సే మోగిపోతుంది. థియేటర్ దగ్గరే మనం చూస్తాం థియేటర్ దద్దరిల్లడం అనేది. కానీ ఒక ఈవెంట్ దగ్గర కూడా ఫ్యాన్స్ ఇంత రచ్చ చేయడం అనేది మనం చాలా అరుదుగా చూస్తుంటాం. చాలా అరుదైన ఈవెంట్స్లో ఇంత రచ్చ చూస్తుంటాం. ఇంకోటి చూసుకుంటే మారుతి డైరెక్టర్ చేసిన ఈ సినిమా చాలా సరదాగా, అదే సమయంలో కొంచెం భయం కలిగించేలా హారర్ కామెడీ తీశారని తెలుస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు మాస్ హిట్ అయ్యాయి. ఫ్యాన్స్ అయితే తమనిచ్చిన మ్యూజిక్ వేస్తున్న స్టెప్పులు చూస్తుంటే సినిమా రిజల్ట్ ఏంటో ఇప్పుడే అర్థమైపోతుంది. మనకి బాహుబలి, సలార్ తర్వాత ప్రభాస్ ఈ లుక్లో కనిపించడం అండ్ అందరినీ నవ్విచ్చే కామెడీ చేయటం కానీ, అండ్ ఇంకోటి చూసుకుంటే మనకి మాలవిక మోహన్, రిధి కుమార్, నిధి అగర్వాల్తో కూడా రొమాంటిక్ సీన్స్ కానీ, ఆ హారర్ ఎలిమెంట్స్ కానీ చూస్తుంటే మైండ్ బ్లోయింగ్ అనే తెలుస్తోంది. ఇంకొద్దిసేపట్లో అయితే మరి ప్రభాస్ స్టేజ్ మీద కూడా రాబోతున్నారని తెలుస్తోంది. ఈవెంట్ అయితే 6 o'clockకి స్టార్ట్ అవుతుంది. కానీ ఈవెంట్ 6కి అయినా సరే ప్రభాస్ ఫ్యాన్స్, డార్లింగ్ ఫ్యాన్స్ అయితే మాస్గా ఉన్నారు. ఇక్కడైతే చూసుకోవచ్చు మనం. అంటే ఒక థియేటర్ దగ్గర ఎలాంటి మాస్ క్రియేట్ అవుతుందో అందరికీ తెలుసు. కానీ ఒక ఈవెంట్ దగ్గర కూడా ఇంత మాస్ క్రియేట్ చేస్తారని ఇక్కడ మొదటిసారి చూస్తున్నాననే అనిపిస్తుంది. ఒక్కొక్కరైతే కర్నూలు నుంచి, గుంటూరు నుంచి రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఈవెంట్ అయితే పోలీస్ బందోబస్తు కూడా చాలా బాగా అరేంజ్ చేశారనే తెలుస్తోంది. అండ్ మరి ప్రభాస్ ఏ టైంకి వస్తారు ఏంటి అనేది ఇంకా అప్డేట్ లేదు. కానీ నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ కూడా వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మారుతి డైరెక్ట్ చేసిన ఈ మూవీ బాహుబలి, సలార్ తర్వాత మారుతి డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఎలా ఉండబోతుంది అనేది ఇక్కడ ఉన్న ఈవెంట్, వింటేజ్, ఈ లుక్స్ని ఇవన్నీ చూస్తేనే మనకి ఆల్మోస్ట్ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందని తెలుసుకోవచ్చు. నాకు తెలిసి ఇంకొక 1 అవర్లో ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోతుంది. కానీ పోలీసులు కూడా రద్దీని కంట్రోల్ చేయడానికి చాలా కష్టపడుతున్నారు. ఇక్కడ ఏర్పాట్లు చూస్తుంటే ఒక సినిమా ఫంక్షన్లా లేదు, ఏదో ఒక పెద్ద జాతర జరుగుతున్నట్లుగానే ఉంది. అండ్ చాలా కాలం తర్వాత ప్రభాస్ కూడా ఈ సినిమాలో నవ్వుతూ, అందరినీ నవ్విస్తూ, హారర్ కామెడీ ఎలిమెంట్స్ కానీ, ఆ రొమాంటిక్ ఎలిమెంట్స్ కానీ, అండ్ ఇంకొకటి చూసుకుంటే ఎక్కడ చూసినా ప్రభాస్ కటౌట్లే. ఇంకోటి చూసుకుంటే ప్రభాస్ స్క్రీన్ మీద కనిపిస్తే ఫ్యాన్స్ ఎంత మాస్గా ఉంటారో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అండ్ ఈవెంట్ దగ్గర కూడా ఈ రచ్చ అలానే కొనసాగుతుంది. అసలు ప్రభాస్ ఫ్యాన్స్ ఇంత రచ్చ చేస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. చూసారు కదా, ఈవెంట్ అయితే మరికొద్ది క్షణాల్లో, మరికొద్ది సేపట్లో, ఒక 1 అవరే కావచ్చు, ఒక ½ అవర్లో కావచ్చు ఈవెంట్ అయితే స్టార్ట్ కాబోతోంది. ఇక్కడ మాస్ ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయంటే ప్రభాస్ ఫ్యాన్స్, డార్లింగ్ ఫ్యాన్స్ ఎలా ఉంటారో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బయట రచ్చ అలానే కొనసాగుతుంది. పోలీస్ బందోబస్తు కూడా చాలా బాగా ఏర్పాటు చేశారు. మరి ప్రభాస్ కూడా వచ్చే సందర్భాలు తెలుస్తున్నాయి. మరి ఏ టైంకి వస్తారు ఏంటి అనేది అప్డేట్ ఇంకా లేదు. అన్నం చూడడానికి పొద్దున 4:30కి లేసి వచ్చినాం. అన్నం చూసే పోతాం నైట్. ఈ రోజు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ గుంటూరు నుంచి వచ్చాం. కర్నూలు 4:30కి ప్రభాస్ వస్తాడని మీరు అనుకుంటున్నారు? వస్తాడు. 100% వస్తాడు. బాహుబలి, సలార్ తర్వాత ఈ వింటేజ్ లుక్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది? జూన్కి వచ్చినాం. మేము పండగ జూన్కి వచ్చినాం. కర్నూలు నుంచి వచ్చినాము. ఒక్కటే రాజు, ప్రభాస్ రాజు. ఎవరు లేరు. ప్రభాస్ రాజు, ప్రభాస్ రాజు.
ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ రెబల్ స్టార్ కర్నూలు రెబల్స్ అంటే ఇలా చూపిస్తాం జనవరి నైట్ మా దేవుడు ప్రభాస్ అన్న అమ్మ నాన్న తర్వాత ప్రభాస్ అన్న రెబల్ స్టార్ వాస్తవం అది. జనవరి 9 జాతి దెంగుతున్నాం. ఎక్కువ మాట్లాడితే రోడ్డు మీద పండేసి తొక్కుతాం ఒక్కొక్కని. అక్క ఎవడైతే ట్రోల్ చేసినాడో చూసింటారు ఆల్రెడీ. లుక్స్ ట్రైలర్ అన్ని చూసినారు. ఎట్టుందాక మీరే చెప్పండి. నేను చెప్పండి ఏటర్స్ ఏమంటారు? అక్క ప్రభాస్ రాజు ప్రభాస్ రాజు ప్రభాస్ రాజు ప్రభాస్ అన్న దేవుడు ఉండండి ఉండండి డైలాగ్ కొడతాడు ఇప్పుడు. బాహుబలి సలార్ తర్వాత ప్రభాస్ అయితే వింటేజ్ లుక్ లో కనిపిస్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? నా బుజ్జిగడ తర్వాత వచ్చిన సినిమా ఇదే. ఫ్రెండ్లీగా మామూలుగా సినిమా బాగుండాలంటే రెండో బుజ్జిగడ 2 అంటే ఇదే. ఇప్పుడు ఉడక వీరాన్లో చూసాం ఇప్పుడు వచ్చి ఒక్క హీరోయిన్తో తీయలే. ప్రభాస్ అనే లుక్ మామూలుగా ఉండడక ఎలా ఉన్నా అన్న అన్నే. మమ్మల్ని అడిగే వాళ్ళు మీరే ఎలా ఉంది చెప్పండి ఒకసారి. ఈవెంట్ కి చూస్తే ఫ్యామిలీతోనే వచ్చారు. ఎలా అనిపిస్తుంది? అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిజల్ట్స్తో పోల్చుకుంటే ఇట్స్ ఆల్మోస్ట్ 2 years అయిపోయింది అన్నయ్యని చూసి. సో ఈ హిట్ ఫ్లాప్తో సంబంధం లేకుండా ఇప్పుడు కొంచెం యంగ్గా కనపడుతున్నాడు, కొంచెం బాగున్నాడు. కొన్ని ఎర్రర్స్ ఉండొచ్చు, బట్ స్టిల్ ఏమో ఏదో ఎక్కడో ఒక చిన్న సంథింగ్ దట్ ఇప్పటిదాకా మిస్ అయిన మ్యాజిక్ అయినా కనపడితే చాలు. అంటే కనిపిస్తుందని అనుకుంటున్నారా? యా అంటే సాంగ్స్లో కానీ ఏదో లైట్గా అలా డార్లింగ్ వింటేజ్ డార్లింగ్ ఎటకరం కొడేస్తారా ఉన్నారా అన్నట్టు కొంచెం కనపడుతున్నాడు. ఆ వైపు చూడాలి ఏమవుతుంది. మారుతి గారు డైరెక్ట్ చేసిన తర్వాత మూవీ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీరు? అంటే పర్సనల్గా నాకు మారుతి గారిది సాయి ధరమ్ తేజ్ మూవీ చాలా ఇష్టం. దాని పేరేంటి, ప్రతిరోజు పండుగ. సో ఆ విధంగా చూసుకుంటే మారుతి నైస్. ఓకే మరి అంత తోపని చెప్పలేను, అంటే ఉన్నారు చాలామంది, బట్ నా వరకు చూసుకుంటే ఏమో అంటే ప్రభాస్ అన్నయ్య ఒప్పుకున్నాడంటే స్టోరీ దేర్ ఇస్ సంథింగ్. చూడాలి ఏం చేస్తాడు. ఓకే, స్టోరీ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అంటే మనకి ఇప్పుడు వరకు మనకి నార్మల్ రొమాంటిక్ గా అండ్ మనకి ఇలా కనిపించిన ప్రభాస్ ఇప్పుడు మనకి హారర్ గా కనిపించిపోతున్నారు. ఎలా ఉంటుంది? డెఫినెట్లీ దీనికి ప్రభాస్ అయితే అప్రిషియేట్ చేయాలి. ఎవ్రీ మూవీ డిఫరెంట్ స్టోరీ లైన్తో వస్తాడు. వర్స్టైలిటీ బేసిక్గా వేరే హీరోస్ ఎవరు డేర్ చేయరు, ప్రభాస్ చేస్తూ ఉంటాడు ఇట్లాంటివి. సో ఎగ్జైటెడ్ చెప్పాలంటే హారర్లు ఎట్లా కనపడతాడు అని చూడాలి. ఇప్పటిదాకా అయితే హారర్ ఎలిమెంట్స్ పెద్ద ఏమీ అనిపించలేదు, బట్ చూడాలి ఎట్లా ఉంటుంది. అంటే ఇక్కడ ఈవెంట్ దగ్గరికి ప్రభాస్ వస్తారని మీరు అనుకుంటున్నారా? రావాల్సిందే, మరి ఏం చేస్తారో తెలీదు. రాకపోతే కొంచెం డిసప్పాయింట్మెంట్ వెళ్తాం అంతే. అంటే ప్రభాస్ కోసమే వచ్చారా లేకపోతే ప్రభాస్ ఈవెంట్ కోసం వచ్చారా? ప్రభాస్ కోసం వచ్చాం. ప్రభాస్ కోసం వచ్చారు. మేడం మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రభాస్ని చూడడానికి సగం వచ్చాం ఫ్యామిలీతో. పిల్లలకు మా పిల్లలు బాగా ఫ్యాన్, అందుకని పిల్లల కోసమే వచ్చాం సగం. ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? బాగుంటుంది అనుకుంటున్నాము, చూడాలి మరి. హాయ్ హాయ్, మీ పేరేంటి? నయాన్స్. నయాంశా. హాయ్ నయాంశ్, ప్రభాస్ లో ఏ మూవీ ఇష్టం నీకు? కల్కి. కల్కి, ఇంకా సరర్. సలార్, ఇంకా అంతేనా? ఆ రెండు బాగా ఇష్టమా? ప్రభాస్ కి బిగ్ ఫ్యాన్ నువ్వు? ఇప్పుడు ప్రభాస్ కోసం ఈవెంట్కి వచ్చావా? ప్రభాస్ కోసం. ప్రభాస్ కోసం. ప్రభాస్ని చూడగానే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు? నీ ఫీలింగ్ ఏంటి? మాటల్లో చెప్పలేవా? ఏదైనా ఒక డైలాగ్ చెప్తావా ప్రభాస్ది? చెప్పవా? పోనీ ప్రభాస్ అంటే ఎంత ఇష్టమో చెప్తావా? పోనీ ఎంత ఇష్టం? చాలా. థ్యాంక్ యూ. ఓకే, అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఓన్లీ ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే ఫీల్ అయ్యాయి. ఇది డే 1, డే 2, డే 3 ఇట్లా ఏం లేకుండా, అంటే హారర్, ఫన్, కామెడీ ఇలాంటి సంబంధం లేకుండా ఎప్పుడు వచ్చినా ఎలాంటి డైరెక్టర్తో వచ్చినా కొడతాం అనమాట. అది దట్స్ సంథింగ్ ఓన్లీ ప్రభాస్ కెన్ ఓన్ ఇట్. ఇంకా నాకు తెలిసి నో వన్ కెన్ డూ దాట్. దట్స్ ఈ మూవీలో అంటే మనం చూసుకుంటే ముందున్న మూవీస్ కంటే అందులో ఫైట్ సీన్స్ అవన్నీ ఎక్కువ కనిపించాయి, కానీ ఇందులో అందరినీ నవ్వించే విధంగానే ఉంది. అదే చెప్తున్నాండి మీకు. ఇప్పుడు ఫైట్స్తో సంబంధం లేదు. ఇప్పుడు సలార్ సినిమా ఉంది, హార్డ్లీ 2 నిమిషాలు మాట్లాడతాడు మనిషి.
కానీ అది ఆల్మోస్ట్ 780 crores కొట్టింది. సో ఆ మనిషికి ఆ బాడీ అంతే, బాడీ బాక్స్ ఆఫీస్ అంతే, కొడతాడు, వస్తాడు, కొడతాడు, వెళ్తాడు, రిపీట్. ఎంత కలెక్షన్ వస్తుంది అనుకుంటున్నారు? కలెక్షన్ అంటే ఇప్పటిదాకా ఉన్న కంటెంట్ ప్రకారం ఒక ప్రభాస్ ఫ్యాన్ కాకుండా ఒక మూవీ ఫైల్లో చెప్తున్నా, దాంట్లో సినీ ఫైల్ లాగా, దాని ప్రకారం అయితే నాకు తెలిసి ఒక 500 మేబీ 600 హారర్ కదా.